అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో బిగినర్స్ కూడా ఈజీగా హ్యాండ్‌కి కర్వ్ అనేది ఏ విధంగా తీసుకోవాలో, ఏ కర్వ్ స్కేల్స్ లేకుండా ఈజీగా ఏ విధంగా హ్యాండ్ అనేది ఆది బ్లౌజ్‌లో ఏ విధంగా కర్వ్ అనేది తీస్తున్నారో అదే విధంగా మనము ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ అయితే లైనింగ్‌ని 4 పార్ట్స్ వచ్చేటట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా ఫోల్డింగు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మన వైపుకే ఉండాలి. సో ఎడ్జెస్ ఈక్వల్‌గా ఉన్నాయా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎడ్జెస్ కానీ ఈక్వల్‌గా లేకపోతే స్కేల్ తోటి మీరు ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. లేదు ఈక్వల్‌గా ఉన్నాయి అనుకుంటే పర్వాలేదనమాట. ఏ బ్లౌజ్ పీస్‌కి కూడా మనకి ఈక్వల్‌గా ఉండవు. ఏదో ఒకటో రెండో వాటికి ఉంటాయన్నమాట. సో ఫస్ట్ అయితే మనకి ఆది బ్లౌజ్ ఇచ్చుంటారు కదా! దాన్ని రాంగ్ సైడ్‌కి ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత హ్యాండ్ కర్వ్ మీద ఇలాగ మార్క్ చేసుకోండి చాక్ పీస్ తోటి. బాగా డార్క్‌గా మార్క్ చేసుకోండి. అప్పుడే మీకు కటింగ్‌లో ఈజీగా ఉంటుందన్నమాట. మీరు మార్క్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్‌కైతే ఒక 1 ఇంచ్ వరకు తగ్గియమన్నారు. సో నేనైతే తగ్గిస్తున్నాను. సో మీరు హ్యాండ్ తిప్పుకోవాలనుకుంటున్నారు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని, లేదు అనుకుంటే హెమ్మింగ్ చేసుకోవాలనుకున్నారు డిసైడ్ అయ్యి కట్ చేసుకోండనమాట. నేనైతే హ్యాండ్ అయితే తిప్పి వేసేస్తాను. హెమ్మింగ్ అయితే చేయను. తిప్పివేయడం కోసం నేను ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నాను. లేదు మీరు హెమ్మింగ్ చేసుకోవాలనుకుంటే 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి. ఈ 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను కదా! చూడండి ఈ విధంగా నేను తిప్పి వేసుకుంటాను కాబట్టి 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నాను. మనకి ఆది బ్లౌజ్ హ్యాండ్‌ని మనం మార్క్ చేసుకున్నాం కదా! ఆ మార్కింగ్ తీసుకొని మనం ఏదైతే 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నామో దాని మీద ఈ విధంగా ప్లేస్ చేయాలన్నమాట. సో ఎక్కడ కూడా ముడతలు లేకుండా స్ట్రైట్‌గా అనేది హ్యాండ్ అనేది మనము దాని మీద ప్లేస్ చేయాలి. చేసిన తర్వాత మనం మార్క్ ఇచ్చుకున్నాం కదా కరువు దగ్గర, ఆ కరువు దగ్గర హ్యాండ్ తోటి ఒకసారి ట్యాప్ చేయాలన్నమాట. బ్లౌజ్ లెంత్ ఎంతుందో ఒకసారి మార్క్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్న తర్వాత మనం యాజ్ ఇట్ ఈజ్‌గా హ్యాండ్ ఏ కర్వ్ అయితే ఇచ్చారో అదే కర్వ్ అయితే వచ్చేసింది. ఆ విధంగా కట్ చేసుకోవాలి. క్లిప్ అయితే మిస్ అయిందనమాట. మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ మీద ఈ విధంగా అయితే కట్ చేసుకుంటే హ్యాండ్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఎవరైనా బిగినర్స్ ఉంటే ఈ టిప్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. మీకు చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని, మన వీడియోస్‌ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్.